జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చా న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది ఓకేనా సంబాల్ దెబ్బకు ఇప్పుడు ఒక్కొక్క ఆలయం బయటపడుతుంది సంబాల్లో జామా మసీదు విషయంలో చెలరైనటువంటి అల్లర్ల తర్వాత సంబాల్ పట్టణంలో పెద్ద ఎత్తున ఈ తవ్వకాలు జరుగుతున్న సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే ఈ తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఈ శివాలయాలు హనుమంతుని ఆలయాలు దేవతల విగ్రహాలు హిందూ శ్మశాన వాటికలు చెరువులు పవిత్రమైనటువంటి బావులు సొరంగాలు అన్నీ కూడా బయటపడుతున్నాయి ఇప్పుడు మరొక అతిపెద్ద జామా మసీదు కింద కూడా శివాలయం ఉండదన్న సంగతి బయటకు వస్తుంది అర్థమైందా ఈ జామా మసీదు పేరు అలీగర్ జామా మసీదు నాకు తెలిసి ఈ అలీగర్ పేరు మీరందరూ కూడా వినే ఉంటారు ఈ అలీగర్ పట్టణం కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నది అంటే ఉత్తరప్రదేశ్లోని అలీగర్ జిల్లాలో ఈ అలీగర్ పట్టణం అయితే ఉన్నదన్నమాట ఈ అలీగర్ పట్టణంలో అతి పెద్ద జామా మసీదు ఒకటి ఉన్నది ఈ మసీదునే అలీగర్ జామా మసీదు అని పిలుస్తారు ఓకేనా ఈ అలీగర్లో ఒక యూనివర్సిటీ కూడా ఒకటి ఉన్నది అదే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఇక ఈ అలీగర్ పట్టణంలో ఒక వర్గం వాళ్ళ జనాభా ఎక్కువగా ఉంటుంది ఓకేనా అందుకే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం రాకముందు వరకు ఈ అలీగర్ పట్టణంలో ఆ వర్గం వాళ్ళ డామినేషన్ అధికంగా ఉన్నింది కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే మారాయి ఇక్కడ హిందువులు కూడా ఇప్పుడు బలంగా తయారవుతారు సరే అసలు విషయానికి వస్తే ఈ అలీగర్ జామా మసీదు పైన పండిత్ కేశవ్ దేవ్ గౌతమ్ అనే హిందూ కార్యకర్త ఒక కేసు ఒకటేసినాడు ఇంతకు కేసు ఎందుకు వేసాడు రా అని మీరు అనుకోవచ్చు చెప్తా అది ఏందయ్యా అంటే ఈ అలీగర్ జామా మసీదును 18వ శతాబ్దంలో అక్రమంగా నిర్మించారని చెప్పేసి అప్పట్లో ఈ స్థలంలో బౌద్ధరామం హిందూ దేవాలయాలు జైన మందిరం ఉండేదని చెప్పేసి కానీ ఆ దేవాలయాలు ఉండే ప్రాంతంలోనే ఈ అలీగర్ జామా మసీదును అక్రమంగా నిర్మించారని చెప్పేసి ఈ పిటిషన్లో ఈ కేసు దేవ్ అయితే పేర్కొన్నాడు అర్థమవుతుందా ఏనే ఊరికేనే ఊహదంపుడేవారని చెప్పినట్టు ఊరికేనే ఏం చెప్పాలా దాంతోపాటు వాటికి సంబంధించినటువంటి పత్రాలను కూడా మన కేశవ్ దేవ్ కోర్టుకైతే సమర్పించాడు ఈ సమర్పించినటువంటి పత్రాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రాలను రెవెన్యూ పత్రాలను అలీగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పత్రాలను ఈ కేశవ్ దేవ్ సంపాదించి వాటినైతే కోర్టుకు సమర్పించాడు ఈ ఆధారాలన్నింటినీ కూడా ఈ కేశవ్ దేవ్ గత 2 సంవత్సరాల పాటు కష్టపడి ఆర్టీఐ ద్వారా అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంపాదించాడు అనమాట ఇక అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు బౌద్ధరామాలు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ అలీగర్ జామా మసీదు నిర్మించారన్న విషయం ఇప్పుడైతే వెలుగులోకి వచ్చింది అర్థమవుతుందా ఇక ఈ విషయం పైన ఈ కేశవ్ దేవ్ మాట్లాడుతా నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉండదు ఇక్కడ ఖచ్చితంగా దేవాలయం ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా అందుకు తగ్గ ఆధారాలు కూడా నేను ఇప్పుడైతే సంపాదించిన కాబట్టి అక్కడ అక్రమంగా నిర్మించినటువంటి అలీగర్ జామా మసీదును తొలగించి ఆ స్థలాన్ని వెంటనే ప్రభుత్వానికి అయితే అప్పగించాలా అప్పుడే మన పూర్వీకుల యొక్క ఆత్మలు శాంతిస్తాయని చెప్పేసి నర్మగర్భ వ్యాఖ్యలు అయితే చేశాడు ఇక ఈ కేసును స్వీకరించినటువంటి అలీగర్ సివిల్ కోర్టు ఈ కేసును ఫిబ్రవరి 5వ తారీఖు వరకు వాయిదా వేసింది అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి అలీగర్ కోర్టు ఈ అలీగర్ జామా మసీదు విషయం పైన వాదనలు అయితే వినుండదన్నమాట పరిస్థితులు చూస్తూ ఉంటే సంబాల్లో పరిస్థితులే ఈ అలీగర్లో కూడా ఉన్నాయి ఒకప్పుడు ఇక్కడ హిందువులే ఎక్కువగా ఉంటా ఉన్నారు తర్వాత ఇక్కడ ఆ వర్గం వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగిపోయింది దీంతో ఇక అలీగర్ పట్టణంలో కూడా తవ్వకాలను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది అందుకు బలం చేకూరేటట్టు ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఎవరా డేరింగ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడతా ఏ ఒక్క హిందూ ఆలయాన్ని కూడా వదిలేదని చెప్పేసి కొండ బద్దలు కొట్టేసాడు మామూలు కూడా కాదు ఇక ఆ అలీగర్ జామా మసీదు విషయంలో ఏం జరగబోతుందో ఫిబ్రవరి 5 తర్వాత తెలుస్తుంది అది మ్యాటర్ మొత్తానికి చరిత్ర అంతా కూడా లోడే కొద్ది మన చరిత్ర బయటపడుతుంది లోడే కొద్ది మన దేవాలయాలు బయటపడుతున్నాయి లోడే కొద్ది మన హిందూ దేవతల విగ్రహాలన్నీ కూడా బయటపడతాయి అర్థమవుతుందా చెప్తాం కదా మనం కలిసికట్టుగా ఉంటే చరిత్ర మళ్ళీ తిరగలాడతాం అది మామూలు కూడా కాదు లేకపోతే ఈ జఫా ప్రభుత్వం ఒకటి ఏర్పడి మన దగ్గర లేని దరిద్రాన్ని అంతా మన దగ్గర చదివిపించారా మన చరిత్రను అంతా కూడా భూస్థాపితం చేస్తారా తమాషగా ఉన్నాయి కూడా ఏం కథలమ్మా ఇవన్నీ కూడా అన్నీ చూచాంలే ఎవరెవరైతే మొగలాయలు వచ్చారు పోయినారు కాలగర్భంలో కలిసిపోయారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు తరింపారు దుబ్బినాము ఇప్పుడు వీళ్ళంతా ఎంత భారతదేశంలో పెట్టుకుంటే ఎట్టడినా కూడా కథం అంతే ఏం తమాషా ప్రపంచంలో కల్లా చిట్ట చివరిగా మిగిలిన దేశం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా భారతదేశమే ప్రపంచంలో చిట్ట చివరిగా సృష్టిలో ఎవరైనా ఉంటారంటే అది హిందూ సమాజమే ఎందుకంటే వీళ్ళు లోకహితం కోరుతారు కాబట్టి సమాజ హితం కోరుతారు కాబట్టి అర్థమైందా ఎందుకు హిందువులు ప్రకృతిని ప్రేమిస్తారు ప్రకృతి బాగుండాలంటే హిందూ ఉంటేనే హిందూ లేకపోతే ప్రకృతి అంతా కూడా సర్వనాశనమే ఉంటారు పొరంబొమ్మడా కొడుకులు ఏడ కూడా ఉంటారు కాదు నేను అన్నావు కానీ ఎక్కువ మంది ఉంటారు మంచోళ్ళు అది అర్థమైందా నేను చెప్పేది కరెక్టే అని మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తా ఉంటాను అట్లాగే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు తూపు వచ్చేది మామూలు కూడా ఉండదు, మ్యాటర్ వేరే లెవెల్ ఉంటుంది. ఓకేనా? జై శ్రీరామ్.